హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే. ఇటీవల కాలంలో ఈ రొమాంటిక్ రిలేషన్స్ అనేది ఎక్కువైనప్పుడు, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఎప్పుడైతే రొమాంటిక్ రిలేషన్స్ క్రైటీరియా పెళ్లి చేసుకుంటామనే భ్రమలు కల్పించి బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ క్రాసింగ్ దేర్ లిమిట్స్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్, అంటే ఈ రొమాంటిక్ రిలేషన్స్కి టీనేజ్లో ఉన్నారా, మ్యారీడ్ కపులా అండ్ అన్మ్యారీడ్ విమెనా అనే యొక్క తారతమ్యాలు లేవు. బికాజ్ ఆల్ దిస్ డిపెండ్స్ ఆన్ ద బయలాజికల్ ఆస్పెక్ట్స్. కానీ ఈ బయలాజికల్ ఆస్పెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవటానికి కూడా చట్టం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. అంటే 18 years లోపల గనక సెక్షువల్ రిలేషన్స్ విత్ కన్సెంట్ పెట్టుకున్న అది పోక్సో కింద పనిషబుల్ అని, ద పనిష్మెంట్ ఈజ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని, అలాగే అబోవ్ 18 మీద గనక ఇష్టంతో జరిగిన ఇష్టం లేకుండా జరిగిన రేప్ అవుతుందని, కన్సెంట్ ముఖ్యమైన అన్మ్యారీడ్ విమెన్ అయితే 376 అట్రాక్ట్ అవుతుందని, ఇట్లా రకరకాలుగా టు సిస్టమటైజ్ ది సొసైటీ అండ్ టు కరెక్ట్ ద సొసైటీ అండ్ టు ప్రివెంట్ ద సొసైటీ నాట్ టు అడాప్ట్ దట్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ మెథడాలజీ అనే ఉద్దేశంతో ఈ రకమైన చట్టాలు చేయటం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో అన్మ్యారీడ్ ఎస్పెషలీ దే స్పెండ్ గుడ్ టైం విత్ ది అదర్ జెండర్. సో ఎప్పుడైతే వాళ్ళ రిలేషన్స్ చెడుతాయో అప్పుడు వచ్చి నార్మల్గా వాళ్ళు చీటింగ్ చేశాడు, ఈ యూజ్డ్ మీ నన్ను 376 సెక్షన్లు అవన్నీ పెట్టడం జరుగుతూ ఉంది. ఇది కామన్గా మన అందరం చూస్తూనే ఉంటాం. అలాగే ఈ 18 years లోపల పిల్లలు ఫ్రెండ్షిప్లు పెట్టుకొని చాలా సందర్భాల్లో అబార్షన్స్ వరకు వెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి. వాడిని కేసులో పెట్టి జైల్లో పెట్టిన తర్వాత మేము మ్యారేజ్ చేసుకుంటామన్నా ఇట్ డిపెండ్స్ ఆన్ జడ్జ్ పర్సెప్షన్. ఓకే, హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, అతను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సెండింగ్ హిమ్ ఇన్ జైల్? అనవసరంగా అమ్మాయి అన్యాయం అయిపోతుంది కాబట్టి కాంప్రమైజ్ చేద్దాము అని కేసు కొట్టేసి ఎలో చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే అన్మ్యారీడ్ విమెన్ కేసు పెడితే 376 కట్టి ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వటం అనేది ఎయిదర్ వే జరుగుతుంది. కానీ వెరీ రీసెంట్గా బాంబే హైకోర్టు ఒక వినూత్నమైన జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. నాకు మ్యారీడ్ విమెన్ స్టిల్ ద మ్యారేజ్ ఈజ్ సబ్సిస్టింగ్, షీ హ్యాడ్ అఫైర్ విత్ అన్మ్యారీడ్ మ్యాన్. ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ టైమ్ హీ రిఫ్యూజ్ టు మ్యారీ హర్. ఆ టైంలో తను కంప్లైంట్ చేయటం జరిగింది, నన్ను ఇతను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని, హీ యూజ్డ్ మీ బై ఆల్ మీన్స్ అండ్ ఎట్ లాస్ట్ హీ రిఫ్యూజ్ టు మ్యారీ మీ అని చెప్పని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో ద కంప్లైంట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్, కాగ్నిజెన్స్ హ్యాస్ బీన్ టేకెన్ బై ది కన్సర్న్ కోర్ట్. దాని మీద అబ్బాయి తన క్వాష్కి వెళ్ళటం జరిగింది. హైకోర్టు బెంచ్ పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఒక చక్కటి వర్డిక్ట్ ఇచ్చింది. అంటే దిస్ విల్ బి యూస్ఫుల్ హూ ఆర్ ప్లానింగ్ టు ఫైల్ ఫాల్స్ కేసెస్ ఎగెనెస్ట్ మెన్, ఎస్పెషలీ మ్యారీడ్ విమెన్. చూడు, మీరు మ్యారీడ్ విమెన్ మిమ్మల్ని పెళ్లి చేసుకొని చేస్తానని చెప్పని అతను మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడు, ఫ్రెండ్షిప్ చేశాడని చెప్తున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నా అన్లెస్ యూ గివ్ డైవర్స్ యువర్ హస్బెండ్, ఆ ప్రాసెస్ అవ్వందే హీ కెనాట్ మ్యారీ యూ, అగైన్ ఇట్ విల్ కమ్ అండర్ బైగోమీ. నువ్వు మ్యారేజ్ అయిన మనిషివి, ఆల్రెడీ భర్త పిల్లలు ఉన్నారని తెలిసి నువ్వు అతనితో మూవ్ అయ్యావంటే యూ నోస్ ది కాన్సిక్వెన్సెస్. సో వెన్ యూ నో ది కాన్సిక్వెన్సెస్ being a married woman to move an unmarried man, so definitely you have to face the consequences. సో అతనితో తిరిగేటప్పుడు నాకు పెళ్ళయిందని, నాకు భర్త ఉన్నాడని, అలాగే అతను పెళ్లి చేసుకోవాలంటే నేను భర్త నుంచి డైవర్స్ తీసుకోకుండానే పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని మీకు తెలిసినప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవటం అనేది, అతనితో మూవ్ అవ్వటం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. అవుట్ యువర్ కంటెన్షన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. Therefore, you are not entitled to file any case against that man అని చెప్పడం జరిగింది. అంటే ద పర్పోర్ట్ ఆఫ్ ద జడ్జిమెంట్
అంటే లివింగ్ రిలేషన్షిప్ యాక్సెప్ట్ అనేంత మాత్రాన ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్ టు లివింగ్ రిలేషన్షిప్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ద డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ కెనాట్ కమ్ బ్యాక్ అండ్ ఫైల్ కేస్ బీయింగ్ ఏ మ్యారీడ్ విమెన్. లివింగ్ రిలేషన్షిప్ ఈస్ డిఫరెంట్ రాదర్ దాన్ మ్యారీయింగ్ ది మ్యారీడ్ విమెన్ ఇస్ డిఫరెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. మ్యారీడ్ విమెన్ లివింగ్ రిలేషన్షిప్లో ఉందా లేదా, ఉండొచ్చా లేదా, దట్ ఇస్ a different aspect. Now I confine only to the extent of a married woman can go for living relationship, but she cannot come back and claim I'm entering into a living relationship with him on the pretext or on the promise as he is going to marry me. It is not at all acceptable, not at all tenable in accordance with law. Look at nowadays living relations have become enormously because everybody is showing interest in living relationship. ఎందుకంటే బాధ్యతలు ఉండవని, ఏదో ఆబ్లిగేషన్స్ ఉండవని, టెంపరీ ఫినామినా, బాధ్యతలు ఉన్నా లేకపోయినా యు ఆర్ లివింగ్ అండర్ వన్ షెల్టర్, సో యువర్ నో ఆబ్లిగేషన్స్ యూ హ్యావ్ టు అటెండ్. యూ కెనాట్ సే ఐ హ్యావ్ నో ఆబ్లిగేషన్స్, నాకు ఇవే బాగుంటాయి అని చెప్పడానికి వీలు లేదు. యు ఆర్ మిస్టేక్. సో లివింగ్ రిలేషన్షిప్ని ప్రిటెక్స్ట్గా తీసుకొని అవి ఫెయిల్ అయినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేశాడు అనే కేసులు పెట్టడం అనేది ఇట్ ఈస్ అగెన్స్ట్ ది లా, against the concept of marriage law. But therefore my appeal to viewers, లివింగ్ రిలేషన్షిప్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నంత మాత్రాన అతను నన్ను పెళ్లి చేసుకుంటాడు, నన్ను మోసం చేశాడు అనే కంటెస్ట్ విల్ నాట్ సర్వైవ్. అనదర్ ఆస్పెక్ట్, రీసెంట్గా వన్ విమెన్ అప్రోచ్డ్ ఫర్ డైవర్స్ అండ్ ద మ్యాటర్ వెంట్ టు ది సుప్రీం కోర్ట్, అప్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. షీ డిడ్ హర్ M.Tech. She did her PhD in American University. For last 10 years, she is pursuing this divorce case only without doing any employment. So Justice Chivavi Chandrachud questioned her, Amma, what you are doing? She said, I'm M.Tech with PhD from American University. What are you doing? I'm not doing anything. I'm only pursuing this case. Then he suggested, when you are capable enough to survive on your own, what is the point of pursuing this case? Close the case and go for your betterment of life. అలాగే సుప్రీం కోర్ట్ చాలా సందర్భాల్లో when you are capable enough to earn, ముఖ్యంగా ఉమెన్కి, when you are capable enough to earn by virtue of your qualification without doing any job, నా భర్త నుంచి మెయింటెనెన్స్ కావాలంటాం కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ రకమైన కేసులు ఫేస్ చేసే వ్యూవర్స్ డెఫినెట్గా ఉండి ఉంటారు ఈ కార్యక్రమం వినేవాళ్ళు అనుకుంటున్నా. బాగా గమనించండి. భార్య మెయింటెనెన్స్ చేస్తుంది, కానీ చాలా సందర్భాల్లో నాకు తెలిసినంత వరకు హస్బెండ్ జాబ్ మానేయటం, హస్బెండ్ ఓచర్ పేమెంట్స్ తీసుకోవటం, ఏదో కన్సల్టెంట్గా ఉండటం చేస్తున్నారు. డోంట్ డూ దట్. లా ఈజ్ వెరీ క్లియర్. చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. వెన్ వైఫ్ ఈజ్ ఏ క్వాలిఫైడ్ విమెన్ అండ్ షీ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు ఎర్న్, కోర్ట్ ఆల్సో షుడ్ నాట్ అప్రిషియేట్ as she is sitting idle. Let her do also job. అంటే ఏదో ఒక 6 నెలలు మీతో ఉన్నంత మాత్రాన he has to take care of you. I am not against the fraternity. Please mind it. I am not supporting either men or women. This is only applicable the women with better qualification and they are capable enough to earn on their own only I am confining. చాలా కేసులు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. అమ్మాయిలు ఉద్యోగం మానేస్తారు, లేదా అబ్బాయిలు ఉద్యోగం మానేస్తారు. And there is a provision. I am telling you to the viewers, if wife is capable enough to earn or she is earning, husband can claim. గుర్తుపెట్టుకోండి, law is not at all supporting women also in maintenance cases. If husbands also can claim, నా భార్య మంచి జాబ్ చేస్తుంది, నేను సరిగ్గా చేయట్లేదు, because of certain reasons I am not in a position to do any employment అని భర్త కూడా భార్య మీద మెయింటెనెన్స్ కేసు అయ్యచ్చు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇట్లా కొన్ని కేసులు నడిస్తే కానీ సిస్టమ్ బ్యాలెన్స్ కాదు. అంటే నవడే సిస్టమ్ బికమ్ వన్ సైడెడ్. కేసులు వేసుకుంటూ పోవటం, మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకుంటూ పోవటం. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎ చిల్డ్రన్, యూ హ్యావ్ కన్ఫైన్ టు ఆస్క్ మెయింటెనెన్స్ ఫర్ యువర్ చిల్డ్రన్, బట్ నాట్ యువర్ సెల్ఫ్. మీరు చదువుకొని నేనేం జాబ్ చేయట్లేదు, నేను ఇంట్లో కూర్చుంటాను, నా భర్త నన్ను మెయింటైన్ చేయాలి అంటే నువ్వు భర్తతో కాపురం చేయవు, భర్త మీద కేసులు పెడతావు. భర్త పేరెంట్స్ని ఆర్ హ్యూమిలేటింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ కోర్ట్స్. మోర్ ఓవర్ యూ ఆర్ క్లైమింగ్. మళ్ళీ ఆ మెయింటెనెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ కేసులు.
మరి అబ్బాయి ఎప్పుడు అరేంజ్ చేయాలి, ఎప్పుడు ఇది చేయాలి? నీకు వాడు వద్దనుకున్నావు, కంఫర్టబుల్లీ యూ గెట్ రీడ్ ఆఫ్, యు ఆర్ క్వాలిఫైడ్ ఉమెన్, యూ ప్లీజ్ ట్రై టు సెక్యూర్ ఎ జాబ్, యూ ఆర్ ఎంటైటిల్ టు ఆస్క్ మెయింటెనెన్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ బికాస్ చిల్డ్రన్ బిలాంగ్స్ టు బోత్ ఆఫ్ యూ. కాబట్టి ఫాదర్ ఆల్సో హ్యావింగ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది చైల్డ్. సో దట్ యు డిమాండ్. సో చాలా సందర్భాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పినాయి, వెన్ వైఫ్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు డూ ఎంప్లాయ్మెంట్ బై వర్చ్యూ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఆర్ క్వాలిఫికేషన్, సిట్టింగ్ ఐడల్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో మై రెస్పెక్టబుల్ అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్, మీ కేసుల్లో కనుక ఇలాంటి నేను చెప్పిన పారామీటర్స్ కనుక ఉంటే ప్లీజ్ టేక్ స్టెప్స్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈవెన్ మెయింటెనెన్స్ కేస్ ఆల్సో కెన్ బి ఫైల్డ్ బై హస్బెండ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వన్ సైడ్. సో ఈ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్లో ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ మన ఏదో పెళ్లి చేసుకుంటాడు చేస్తాడని, అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మెయింటెనెన్స్ ఇవ్వాలని, లెట్ us నాట్ మేక్ అవర్ లైఫ్ మిజరబుల్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీగల్ ఇష్యూస్. లెట్ us be comfort. Once we are not comfortable with our other spouse, have a gentle agreement. As far as possible, try to get rid of amicably without any further legal hassles. Namaste.